అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ నిలువ పచ్చడి అండి. ఈ పచ్చడి ఒకే రోజులో చేసుకోవచ్చు. దీన్ని ఊరబెట్టే అవసరం లేదండి. ముందుగా ఒక 1/2 కేజీ పైన ఉన్నాయండి వంకాయలు. ఇలా తెల్లగా ఉంటే సరిపోతుంది, వంకాయ ముదిరినట్టేను. దానికి తగినంత చింతపండు తీసుకున్నాను. కేజీ కొలతల ప్రకారం అయితే కేజీకి పావు అండి చింతపండు. అలాగే తగినంత సాల్ట్. సాలకపోతే కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే తగ్గించడం కష్టం అండి. తగినంత సాల్ట్ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న స్పూను పసుపు, చింతపండు మొత్తం కూడా కలుపుకోవాలండి. సాల్టు, అలాగే పసుపు, చింతపండు ఈ మూడింటిని ముందు కలిపి పెట్టుకోవాలి. ఇలాగా తర్వాత మనం వంకాయ ముక్కల్ని కోసి దీనిలో కలుపుకోవాలండి. కలిపి 1 గంట సేపు ఊరబెడితే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదండి. ఇది ఒక రోజులో చేసుకునే పచ్చడి. ఇలా వంకాయల్ని కట్ చేసి దీనిలో వేసుకోవాలి. ఎక్కువ ఎల్లో కలర్ వస్తే కనుక పచ్చడి మాగిపోతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది, కాయ ముదిరినట్టేనన్నమాట వంకాయలు. ఇలా వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఒక 1/2 కేజీ పైన ఉన్నాయి కాయలు. ఇవి మా పెరట్లో కాసిన కాయలేనండి. దీన్ని చింతపండు ముక్కలు అన్నీ కూడా కలిపి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీని తర్వాత మూత పెట్టి 1 గంట సేపు ఊరనియ్యాలండి. ఇదివరకు అమ్మ వాళ్ళు ఇలానే చేసేవాళ్ళు. పచ్చడి కూడా చాలా బాగుండేదండి. సంవత్సరం వరకు కూడా నిలువ ఉంటుంది పచ్చడి. మూత పెట్టి 1 గంట సేపు ఊరబెట్టాలి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపిన తర్వాత ఓట వస్తుంది కదండి. ఇప్పుడు ముక్కల్ని వేరు చేసి ఈ చింతపండు, ఆ ఊరిన నీరు ఉంటుంది కదా, గుజ్జు మొత్తాన్ని మిక్సీ వేసుకోవాలండి. వేరే చింతపండు వేరే చేసి ముక్కలు వేరే పక్కన పెట్టుకోవాలి. దానిలోనే ఇలా ఊరిన ఓట, అలాగే చింతపండు గుజ్జు మిక్సీ వేసుకోవాలండి. దీనిలో ఒక వెల్లుల్లిపాయి రెబ్బలు ఒలిసి పెట్టుకుని దానిలో మిక్సీతో పాటు వేసుకుంటే త్వరగా అవుతుంది. ఈలోపు నూనె కాగబెట్టుకోవాలండి. దీనికి తగినంత ఆయిల్ వేసాను. అలాగే ఎండుమిర్చి, మెంతులు, మినప్పప్పు కూడా కొంచెం వేసుకోవాలండి. మినప్పప్పు వేసిన తర్వాత ఆవాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి తాలింపు వేసుకోవాలి దీనిలో. ఎందుకంటే ఇది చల్లారటం లేట్ అవుతుంది కదండి, వేడి నూనె పోయకూడదు, చల్లారిన తర్వాత వేయాలి. ఇలా వేసిన తర్వాత ఆవాలు కూడా వేసి లాస్ట్లో వేయాలండి వెల్లుల్లి రెబ్బలు, త్వరగా వేగిపోతాయి. కొంచెం పసుపు, అలాగే ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా జార్లో, అది ఈ ముక్కలకి పట్టించాలండి. ఈ చింతపండు గుజ్జు మిక్సీలో, లేదంటే రోట్లో రుబ్బేవాళ్ళు అమ్మ వాళ్ళు. ఎక్కువ వేసేవాళ్ళండి 4-5 కేజీలు వంకాయలు. ఈరోజు మా పెరట్లో ఉన్నాయని నేను వేస్తున్నాను. అలాగే ఆవు పిండి వేసుకోవాలండి. 1 స్పూను మెంతులు వేయించి దానిలోనే మిక్సీ పెట్టానండి. ఒక 3 స్పూన్స్ మనకు తగినంత. కొలత ప్రకారం అయితే కేజీకి ఒక అరడబ్బా వేయాలండి ఆవు పిండి. నేను సుమారుని వేసుకుంటున్నాను కదా, ఆవు పిండి వేసాను. తర్వాత తగినంత కారం, ఇది కూడా ఒక 3 or 4 స్పూన్స్ అయితే పడుతుంది. ఇది మరపట్టించిందేనండి కారం, ఇంట్లోదేను పచ్చికారం అండి. పచ్చళ్ళ కారం అంటారు కదా, వట్టి ఎండుమిరపకాయలు ఒకటే ఎండబెట్టి మనం మరపట్టించుకున్నదేను. ఇవన్నీ కూడా వేసి కలుపుకోవాలండి. ఇలాగా పచ్చడి చాలా బాగుంటుంది. కాయ ఎల్లో కలర్ వచ్చిందంటే కనుక కొంచెం మాగినట్టు ఉంటుందండి. ఇలా అయితే కనుక ముక్క గట్టిగా ఉంటుంది, పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం మొత్తం కూడా కలిపిన తర్వాత ముందుగా కాసి పెట్టుకున్న నూనె కొద్దిగా వేసి కలుపుకోవచ్చండి. ఇలా చల్లారిన తర్వాతే కలపాలి పచ్చడిలో ఎప్పుడు కూడా. ఈ నిలవ పచ్చడికి వంకాయ పచ్చడి మాత్రం ఒకే రోజులో అయిపోతుందండి. టమాటా అవి అయితే కనుక అవి ఊరబెట్టి మళ్ళీ 3 days అలా చేస్తాం కదా, దీని అవసరం లేదండి, ఒకే రోజు అయిపోతుంది. ఇలా నూనె, కాగబెట్టిన నూనె ఇందులో కలుపుకోవాలండి. దినుసులు కూడా, ఇంగువ కూడా వేసానండి, అది
తీయలేదు వీడియో. ఇలా మొత్తం ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఈ శివరాత్రి హడావుడి వెహికల్స్ శబ్దాలు బాగా వినిపిస్తున్నాయండి. వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా కష్టం అవుతుందండి. ఏయో ఒక వెహికల్స్ శబ్దాలు లేకపోతే కనుక ఆటోలు సాగ్స్ అవి పెట్టుకుని వెళ్తున్నారు కదా. ఇలా పచ్చడి మొత్తం కూడా గుచ్చెత్తుకోవాలి. అంతా కూడా కలిపిన తర్వాత సాల్ట్ రెండో రోజు చూసి కలుపుకోవాలండి. ఎక్కువైతే కనుక తగ్గించడం కష్టం అవుతుంది, ఎంత ఊరగాయ పచ్చడి అయినా కూడాను. తక్కువ వేస్తే కలుపుకోవచ్చండి. ఇది రెండో రోజున కలుపుకుని తర్వాత మనం సాల్ట్ సాలకపోతే కనుక కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఇది వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసుకుని ఎలా ఉంది కూడాను. ఈ వంకాయ పచ్చడి ఇలా చేశానండి. ఇది మా వైపు ఇలానే చేస్తారు అమ్మ వాళ్ళు. ఇదివరకు ఇలానే చేసేవాళ్ళండి. పచ్చడి సంవత్సరం వరకు కూడా నిలవ ఉంటుందండి. మాకు కాయ తెలుపు వస్తే చాలు, కాయ ముదిరినట్టేనండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి వంకాయ నిలవ పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.